హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ చేసుకుందాం. టమోటాస్, 2 ఆనియన్స్, 6 ఎగ్స్. నీట్గా టమోటాస్ ఆనియన్స్ని వాష్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఎగ్ బాయిల్ అవుతూ ఉంటుంది. ఈ పక్కన మనం పాన్లో తిరగబాతు చేసుకుందాం. పాన్ పెట్టి ఆయిల్ వేసి, ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుంది, వేసుకోకపోయినా పర్వాలేదు. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా మిక్స్ చేయాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ని బాగా మిక్స్ చేయాలి. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా డీప్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ని యాడ్ చేస్తున్నాను. ఈ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు, మసాలాలు కూడా ఏం వేయట్లేదు. చాలా బాగుంటుంది టేస్ట్. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి అండ్ టమాటాస్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇందులో కొంచెం కారం, మీకు ఎంత తింటారో అంత కారం వేసుకోండి. కొంచెం ధనియాల పొడి, వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ అయితే చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత మూసి పెట్టి కాసేపు దాన్ని మగ్గనిద్దాం. కర్రీ అయితే బాగా డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనకు కొంచెం పులుసు కావాలి కాబట్టి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాం. నేనైతే 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకొని కాసేపు మూత మూసి పెట్టి ఆ కర్రీ మొత్తాన్ని ఉడకనివ్వాలి. ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ఎగ్స్కి అయితే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల కర్రీ అనేది ఎగ్స్లోకి వెళ్తుంది, చాలా బాగుంటుంది. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా, కర్రీ అయితే కొంచెం చిక్కగా బాగుంది. ఇప్పుడు ముందుగా మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో మిక్స్ చేస్తున్నాను. ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ ఎగ్స్ వేసిన తర్వాత ఉడకబెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీ అయితే బాగా ఉడికిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే ఎగ్ కర్రీ రెడీ. ఎలా ఉందో కామెంట్ చేయండి.